అమలాపురం జిల్లా కలెక్టర్కు భారతీయ కిసాన్ సంఘ్ కోనసీమ శాఖ ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు. వరి కోతలు, ఊడ్పుల సమయంలో ఉపాధి హామీ పనులకు కనీసం 60 రోజులు విరామం ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను అధికారులు అమలు చేయటం లేదని వారు ఆరోపించారు. అత్యంత కీలకమైన ఈ సమయంలో అవసరం లేని ఉపాధి పనులకు కూలీలను మళ్లించడం వలన రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వరి కోతలు పూర్తయ్యే వరకు కనీసం 30 రోజుల పాటు ఉపాధి హామీ పనులను నిలిపివేసి రైతులకు సహకరించాలని బీకేఎస్ రాష్ట్ర అగ్రో ఎకనామిక్స్ కన్వీనర్ ఉప్పుగంటి భాస్కర్ రావు ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధి హామీ రావడం వల్ల ఈ గట్టి ఒప్పిడి చేయటం పోయి పశు సంపద నశించిపోతుంది. అందుచేత మాకు రైతు ఉన్నప్పుడు వరి కోతల టైంలోనూ ఉడుపుల టైంలోనూ ఉపాధిని 60 రోజులు ఆఫ్ చేయమని కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆ జీవోను అమలు చేసి రైతులు ఒప్పిడి వరకు కూడా ఈ ఉపాధి హామీ ఆపాలి. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. పండిన ధాన్యం రక్షించుకోవాలి, పండిన ధాన్యం రక్షించుకోవాలి, పండిన ధాన్యం రక్షించుకోవాలి. గడ్డులన్నీ ఒప్పిడి చేసుకోవాలి, గడ్డులు పశువులకు ఒప్పిడి చేసుకోవాలి, పశుగ్రాసాన్ని సకాలంలో ఒప్పిడి చేసుకోవాలి, పశుగ్రాసాన్ని సకాలంలో ఒప్పిడి చేసుకోవాలి. ఉపాధి హామీ పనులను అనుసంధానం ఉపాధి హామీ పనులను. నా పేరు ఉప్పుగంటి భాస్కర్ రావు, భారతీయ కిసాన్ సంఘ్ స్టేట్ కన్వీనర్ ఫర్ అగ్రో ఎకనామిక్స్. తర్వాత పండించిన ధాన్యాన్ని పొరపాటున ఎవడన్నా 40 బస్తాలు పండితే మాకు టార్గెట్ లేదు, 20 బస్తాలే కొంటూ ఉంటారా? తర్వాత మీ పండిన ధాన్యాన్ని మండపేట కాకినాడ పండిస్తూ ఉంటే ఆ జిల్లా వేరు పంపించవద్దు అంటే ఏం చేసుకోవాలి ధాన్యాన్ని? అంచేత ఈ చట్టాలన్నీ కూడా రైతుని నాశనం చేసేలాగా ఉన్నాయి తప్ప వ్యతిరేకంగా ఉన్నాయి. అంచేత మేము కూడా 2011లో క్రాప్ హాలిడే చేసాం. ఆ స్థితికి ప్రభుత్వాలు అవగాహన లేకుండా తీసుకొస్తున్నాయి. అంచేత గత్యంతరం లేక మేము కూడా క్రాప్ హాలిడే చేయవలసిన పరిస్థితులు వస్తున్నాయని మీకు మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. లక్ష్మీపతిరాజు, కిసాన్ సంఘంలో తిరుగుతాను నేను ఎక్కువగాని. అయితే నాకు 76 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. నా చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తుంటే 20 బస్తాలు పడినప్పుడు కూడా అరెకరం భూమి కొనుక్కునేవాళ్ళు. ఇవాళ 50 బస్తాలు పండుతుందండి. సుఖమేముంది? అవసరానికి మనిషి లేడు, అవసరానికి మనిషి లేడండి. ధాన్యం నేను ఎండపోసారు, తడిసిపోయింది. దాని పరిస్థితి ఏంటో తెలీదు. మేము దూడ మేపాలంటే గడ్డి కావాలి, గడ్డి కావాలంటే ఈవేళ వర్షం కురిసేసి ప్రతి చేలో గడ్డి కుళ్ళిపోతుంది. దాని పరిస్థితి ఏంటి? అదే ఈ నెల ఆగి రైతు పనులు అయ్యాక ఉపాధి హామీ పెట్టుకుంటే రైతుకి అన్ని విధాలా సేఫ్టీ ఉంటుంది, అన్ని విధాలా బాగుంటుంది. అది కాకుండా సరిగ్గా 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఎప్పుడైతే రైతు పని మొదలెడతారో అప్పుడే పెడుతున్నారు, ఊడుపుల్లో కానీ కోతల్లో కానీ. అలాంటి పనులు చేస్తే మేము ఇప్పటికే చాలా నష్టపోయి ఉన్నాం. వీటి పైన మేము ఊడ్చినా కానీ నష్టాల బాటలో ఉంటాం తప్పితే లాభాల బాటలోకి రావు కనుక ఇంకా ఊడ్చి పండించి మాకు ఉపయోగాలు లేనప్పుడు ఎందుకు కూడసాలనే నిర్ణయానికి రైతాంగం అంతా వచ్చేసింది కనుక ఇది ప్రభుత్వం గమనించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. విలేకరుల ద్వారా కూడా మీరు తెలియపరిచి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మీకు కూడా తెలియపరుస్తుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు సూర్యనారాయణ రాజు. నేను భారతీయ కిసాన్ సంఘ్ కోనసీమ జిల్లాకి అధ్యక్షులుగా ఉన్నాను. మేము ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ దగ్గరికి వచ్చాము. ఎందుకంటే రైతాంగం ఇప్పుడే మన కోనసీమ జిల్లాలో వరి కోతలు మొదలుపెట్టింది ముమ్మరంగా. ఇదే టైంలో వాతావరణం ఒకటి అనుకూలించగా చాలా ఇబ్బంది పడుతుంది. నిన్న భారీ వర్షం పడింది. ఈ టైంలో ఉపాధి హామీని ఖచ్చితంగా అందరూ రైతులు మొత్తం అన్ని గ్రామాల్లో కూడా ఉపాధి హామీ నడుస్తుంది. ఏ ఏ ఏ వ్యవసాయ కూలీ కూడా వ్యవసాయానికి వచ్చి ఒబ్బిడి చేయటం లేదు, అలాగే వ్యవసాయానికి రావట్లేదు. దానివల్ల ధాన్యం ఎండబెట్టడం కానీ, గడ్డి ఒబ్బిడి చేయడం కానీ
రైతుకి తగిన శ్రమ అయిపోతుంది. దీనికి మేము కలెక్టర్ గారికి ఏం చెప్పామంటే కనీసం 30 రోజులు ఈ టైంలో మే 1వ తారీఖు నుంచి మే 30వ తారీఖు వరకు వ్యవసాయం జరుగుతున్న చోట ఉపాధి హామీని ఆఫ్ చేసి తాత్కాలికంగా ఆఫ్ చేసి రైతుకి సహకారం చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేశాం. కలెక్టర్ గారు దానికి సుముఖంగా అంగీకరించారు. అలాగే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. మాకు చాలా సమస్యల్లో ముఖ్యమైన సమస్య ఇది కానీ మీరు చేయకపోతే మేము వచ్చే సంవత్సరం క్రాప్ హాలిడేకి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే అంతకంతకి రైతాంగాలు చాలా వీక్ అవుతున్నాం. మేము వర్షాల వల్ల నష్టపోతున్నాం, అధిక పెట్టుబడి వల్ల నష్టపోతున్నాం. అలాగే చేతిలో కూలీ లేకపోతే ఇంకేం చేయగలం? మేము చిన్న పనులు కూడా చేసుకోలేని పరిస్థితి రైతాంగం. కాబట్టి ఖచ్చితంగా ఉపాధి హామీని ఒక్క నెల రోజులు మేము అడిగేదల్లా ఒక్క నెల రోజులు ఉపాధి హామీ ముమ్మరంగా ఉన్న టైంలో వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉన్న టైంలో ఆపాలని చెప్పి మేము మరీ విజ్ఞప్తి చేసాం. కాబట్టి తప్పకుండా కలెక్టర్ గారు మాకు హామీ ఇచ్చారు. హామీ ప్రకారం నెరవేరాలని మేము కోరుకుంటున్నాం. జై భారత్ మాతాకి.